నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ద్వారకా తిరుమలలో ముక్కోటి శోభ. చినవెంకన్న వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తజనం. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవంటూ షర్మిల విసుర్లు. తిరుపతి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న మాజీ మంత్రి అమర్నాథ్. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నివృత్తరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందా గోవిందా అంటూ భక్తులు భక్తి పరవశంతో మునిగి తేలుతున్నారు. గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవదేవుడిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ముక్కోటి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా ముక్కోటి దేవతలను దర్శించుకునే పుణ్యఫలం దక్కుతుందని వేద పండితులు తెలిపారు.
నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం శిరోభాగ నిలయం శ్రీ క్షీరారామం. ఈరోజు ఏకాదశి మహాపర్వణి పుణ్యకాలం. ఈ ఏకాదశి మహాపర్వణి పుణ్యకాలం అనేది ముక్కోటి దేవతలు కూడా ఉత్తరద్వారం వంపుట ఈ స్వామివారి ఆలయంలో ఉండేటువంటి ఉత్తరద్వారం వంపుట శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణమునందు ఉండేటువంటి సమస్త పరివార దేవతలు కూడా బయట వేయించేసి ఉంటారు. ఈరోజు ఈ ఉత్తరద్వారం వంపుట వెళ్ళి ఆ ముక్కోటి దేవతల్ని దర్శనం చేసుకోవటం వల్ల సమస్తమైనటువంటి శుభ పరిమాణాలు కలుగుతాయి. ఈరోజు ఏకాదశి మహాపర్వణి పుణ్యకాలం. పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి. ఈరోజు స్వామివారిని కనుక ఉత్తర ద్వారం నుంచి అంటే సంవత్సరానికి ఒక పర్యంతమే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. ఈరోజు స్వామివారిని కనుక ఉత్తర ద్వారం నుంచి కనుక దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించుకున్న పుణ్య ఫలితం కలుగుతుంది. మనం చేసేటువంటి పాపకర్మలకి ఈ యొక్క వైకుంఠ ద్వారం నుంచి కనుక దర్శించుకుంటే మనం చేసే పాపకర్మలన్నీ కూడా నశిస్తాయని ఈ యొక్క గతంలో పురాణాలు చెప్పినాయి. ఆ పురాణాల ద్వారా చేసేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకోండి. అదేవిధంగా 13వ తేదీ జరిగేటువంటి గోదారంగనాథుల కళ్యాణంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని గోదారంగనాథుల యొక్క దివ్య అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో ఉన్న వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా బాసులుతున్న పిఠాపురం శ్రీ కుంతిమాధవ స్వామి ఆలయంలో నిన్న రాత్రి నుంచి స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజ్యలక్ష్మి సమేత కుంతిమాధవ స్వామిని, గోదా అమ్మవారిని పల్లకిలో ఉంచి ఆలయంలో ఉన్న వైకుంఠ ద్వారంగా చెప్పబడే ఉత్తర ద్వార ప్రవేశం చేయించారు. స్వామివారితో పాటు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉత్తర ద్వార ప్రవేశంతో ప్రదక్షిణ చేసి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు.
స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ధనుర్మాసం సందర్భంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. చేత ఈ యొక్క ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడ ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఆలయానికి రవణకపేటలో 50 ఎకరాలు ఆస్తి ఉంది స్వామివారికి. అది ఆక్రమణ గురవుతే కూడా అది ఖాళీ చేయించి మనం ఆక్షన్ పెట్టాం. తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడే యువతో మాట్లాడాం. మరి ఏ విధమైన అడ్డంకులు ఉన్నాయో తీసి స్వామివారి యొక్క ఆస్తి 50 ఎకరాల ఆస్తిని స్వామివారికి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేమందరూ కూడా పనిచేస్తామని ఆ విధంగా తెలియజేస్తూ మరి కుంతి మాధవ స్వామి వారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి స్వామివారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండి వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో విశేష పూజలు అలంకరణ అనంతరం స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనానికి నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. భీమడోలు శ్రీ వెంకటేశ్వర ఆలయం, భీమడోలు జంక్షన్ రూపక దేవాలయం, గుండుగోలను, పోళ్ల గ్రామాల్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. ఈరోజు ధనుర్మాసంలో అతి ప్రత్యేకమైన రోజు ముక్కోటి ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి అని పిలువబడేటువంటి ఏకాదశి రోజున శ్రీభూషణేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానం దేవడలందు స్వామివారికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు స్వామివారికి విశేషంగా అభిషేకము, అలాగే స్వామివారికి తర్వాత కార్యక్రమాలు జరగబడడం జరుగుతుంది. అలాగే వేలాదిగా భక్తులు దేవాలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. భజన సంకీర్తన, అలాగే స్వామివారి యొక్క ప్రతి ఒక్క స్థితిగతుల్లోనూ కూడా భక్తులందరూ పాల్గొని తమ తమ శక్తిగతుల నుంచి స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలవుతున్నారు. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.